మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహానేత కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేయడం, మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. దేశంలో ఏ నాయకునికి రాని ఆలోచన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ఆరోగ్యశ్రీ పథకం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ పోయినా కూడా లక్షలు ఖర్చు పెట్టుకొని ప్రభుత్వమే ఖర్చు భరించే విధంగా తీసుకొచ్చిన గొప్ప స్కీమ్ ఆరోగ్యశ్రీ. ఒక నాయకునిగా ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారంటే ఒక ఆరోగ్యశ్రీ పోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. ప్రమాదం జరిగి 108 కొడితే రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఉచిత కరెంటు తీసుకున్న రైతులకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. సాగునీరు ఉపయోగించుకునే రైతులకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. అంటే ఒక నాయకునిగా ఒక ఆలోచన విధానం, దృక్పథం, దృఢ సంకల్పం నిలిచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. డెవలప్మెంట్ విషయంలో కూడా బ్రహ్మాండంగా రాజశేఖర రెడ్డి గారు చాలా మార్పులు తీసుకొచ్చినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి బీజేపీ కూడా కలిపి ఎన్ని వాగ్దానాలు ఇచ్చినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం, ఇంకా అదనంగా సూపర్ 6 ఇస్తాం, ఇంకా 143 పథకాలు అమలు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఆచరణకు సాధ్యం కానీ ప్రజలను మోసం చేసైనా అధికారం ఒకటే లక్ష్యంగా పెట్టుకొని అధికారం చేజిక్కించుకునే దానికి ప్రజలకు ఎన్ని వాగ్దానాలు కావాలంటే అన్ని ఇచ్చినారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఈరోజు సూపర్ 6లో ముఖ్యంగా ఉన్నటువంటి ఆడబిడ్డ అనేది నెలకు 500 అది ప్రభుత్వం చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఏం జరుగుతూ ఉంది, P4కు అటాచ్ చేసినామంటారు. P4 అంటే ఏంటి? ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, మా వల్ల కాదు, ప్రైవేట్ వాళ్ళు చేస్తారు సంస్థ అని చేతులు ఎత్తేసి అన్ని చేసినామని చెప్తా ఉన్నారు. రైతు భరోసా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 6,500 ఇచ్చినారు, కేంద్రంతో కలిపి ఇంకొక 6,000 కల్పిస్తున్నారు, ప్రజలను మోసం చేసినారని ఈయన ఏం చెప్పినాడు ఎన్నికల ముందు? ఎన్నికల్లో ప్రచారానికి పోయి జగన్మోహన్ రెడ్డి గారు 6,500 ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంతో కలిపి 12,500, మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి అదనంగా 20,000 ఇస్తామని చెప్పి అన్నదాత సుఖీభావ కింద 1 సంవత్సరం పూర్తి అయినా రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మళ్ళా సుపరిపాలన మొదటి అడుగు. ఎక్కడ సుపరిపాలన? ఎక్కడ చూసినా అవినీతి, ఏ ఎమ్మెల్యే చూసినా అవినీతులు కూరుకుపోయి ఉన్నారు. పొద్దున్న లేచే సాయంత్రానికి లెక్క కావాలా, ఎంత లెక్క వస్తుందో చూసుకోవడం, ఏ పథకాలు ఉన్నాయి, ఇంకా గ్రావెల్ ఉందా, మట్టి ఉందా, ఏ ఫ్యాక్టరీలో ఎక్కడ దాన్ని దోచుకోవాలా అనే కార్యక్రమాలు తప్ప మొదలు పెట్టిన నుంచి పొద్దున్న లేదు సాయంత్రం వరకు ఈ ఆలోచన తప్ప ప్రజలను పట్టించుకునే పాపాన పోవడం లేదు ఎక్కడ కూడా. అందుకే ఈరోజు సర్వేలో చూసినారు, ఈరోజు ఎక్కడ చూసినా దౌర్జన్యం, అవినీతి, ఏదన్నా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం సుపరిపాలనలో తొలేడు కాదు. ఇది ఎందుకంటే ఈరోజు ఇచ్చిన హామీలు చేయలేమని చెప్పి మొదటి సంవత్సరంలోనే చేతులు ఎత్తేసిన ప్రభుత్వం. ఏ సర్వేలు 161 సీట్లు వస్తాయని చెప్పినటువంటి సర్వేలు ఈరోజు చెప్తా ఉన్నాయి. అయ్యా 90 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు నిలబడితే డిపాజిట్లు కూడా రావని చెప్తున్నారు. ప్రజలు అంత అమాయకంగా ఉన్నారా సుపరిపాలన అని చెప్తే నమ్మేదానికి? ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు. ఇప్పటికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఇదే కొనసాగితే ఈరోజు డిపాజిట్లు కూడా రావాలి ఎక్కడ